బూరెలు ఊతటం, హ్యాపీ బర్త్డే అని ఇంగ్లీష్ లో అక్షరాలు కొనటం, రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరూ కొని శుభాకాంక్షలు చెప్తారు. కాని నాలా ఒక్క భంగిమ పెట్టగలవా? ఇంకెప్పుడు కలని అసహ్యమనకు. తప్పుగా మాట్లాడుంటే అందరూ నన్ను క్షమించండి. నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్రవంతి, కూల్. ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. తలస్నానం చేయించావు, మరి కొత్త బట్టలేవు వైదేహి? ఎందుకు లేవు? అవెప్పుడూ రెడీగా ఉన్నాయి. కళ్ళు మూసుకోండి. అంత సర్ప్రైజా? అవును, సర్ప్రైజే. కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవకూడదు. సరే. త్వరగా రా వైదేహి. నువ్వు తెచ్చిన డ్రెస్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటే చాలా ఉత్సాహంగా ఉంది. వస్తున్నానండి. దేవాంశ్. అమ్మా రామ్మా. నీ పుట్టినరోజు కొత్త బట్టలు నాన్నా. థ్యాంక్స్ అమ్మా. నేనే స్పెషల్ గా డిజైన్ చేయించాను. 2 లక్షల పైన అయింది. ఎలా ఉన్నాయిరా? చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. వైదేహి రామా. వస్తున్నాను అత్తయ్య. ఈ బట్టలు దేవుడి దగ్గర పెట్టి పసుపు పెట్టి అబ్బాయికి ఇవ్వు. అలాగే అత్తయ్య. వైదేహి, నువ్వు తెచ్చిన బట్టలేవి? నేను తీసుకురాలేదండి.
కానీ నువ్వు బట్టలు తీసుకురావడం చూసి నీకు విలువిచ్చి తను తెచ్చిన బట్టలు దాచేసింది. ఏదో నలుగురు అన్నారు కదా అని నువ్వు కూడా వైదేహిని నిందించద్దమ్మా, ప్లీజ్. వైదేహి, పద, నువ్వు తెచ్చిన బట్టలు నేను వేసుకుంటాను. అవి ఎంత నాసిరకమైనా సరే నేను వేసుకుంటాను. నువ్వు ప్రేమతో ఇచ్చే బట్టలు చాలా విలువైనవి, వెలకట్టలేనివి. నేను అవే వేసుకుంటాను. ఇవ్వు వైదేహి. పద, రా, పద. ఏమీ బాగాలేదని ఇప్పుడే అనుకుంటున్నాం మావయ్య. మీరు చెప్పండి, బాగుందా? బాగా లేకపోవడం ఏంటమ్మా? ఈ బట్టల్లో వీడు ఎలా ఉన్నాడో తెలుసా? అచ్చం మా నాన్నలాగే ఉన్నాడమ్మా. వీడికి మా నాన్న పోలికలే ఉన్నాయి. ఈ బట్టల్లో అచ్చుగుద్దినట్టు అలాగే ఉన్నాడు. అచ్చం మా నాన్నలాగే ఉన్నాడమ్మా. ఆ ఒడ్డు పొడుగు, ఆ రాజసం అంతా మా నాన్నగారే. మా నాన్నను దృష్టిలో పెట్టుకుని వీడికి నువ్వు ఈ డ్రెస్ కొన్నావు కదా? నాన్నగారు, ఆ డ్రెస్ కొన్నది వైదేహి, అమ్మ కాదు.
అవునా? ఇది దేవాంష్కిచ్చిన బహుమతి కాదమ్మా. వీడిలో మా నాన్నను నాకు చూపించి నాకు బహుమతినిచ్చావు. థ్యాంక్స్ అమ్మా. చల్లగా ఉండండి. నీ బ్రతుకంతేనే. బాయ్. అమ్మా, రెడీగా ఉన్నావు కదా, బయలుదేరదామా? ఎక్కడికి రా? చెప్పాను కదమ్మా, ఈరోజు అల్లుడు గారి పుట్టినరోజు. వియ్యంకుల వారింట్లో ఫంక్షన్ చేస్తున్నారు. అందర్నీ రమ్మన్నారు. అందరూ ఎందుకురా? నేను రాలేను కాని మీరు వెళ్ళండి. అదేంటత్తయ్య, ఇంటికి పెద్ద దిక్కు మీరు రాకపోతే ఎలా? అన్నయ్య వదిన ఇద్దరూ ఫోన్ చేసి మరీ మిమ్మల్ని రమ్మని చెప్పారు. ఏదో మాట వరుసకి రమ్మంటారే, అందుకని ఇంటిల్లిపాది వెళ్ళిపోతావా ఏంటి? అమ్మా ఎందుకమ్మా బతిమలాడుతో? రానంటుంది కదా, వదిలేండి. వాడు చెప్పాడుగా, మీరంతా వెళ్ళండి, నేనుంటాను. అబ్బా, వాడేదో అంటాడులేమ్మా, ముందు నువ్వు బయలుదేరు. ఇంట్లో ఎవరు ఉండరు కదా, ఈ హారం అమ్మేసి మనవరాలికి డబ్బులు పంపించచ్చు కదా అనుకుంటే జిట్టులా వదలడం లేదేంటి వీడు? అది కాదురా, నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది. అమ్మా, మొన్న నన్ను బావగారన్న మాటల్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు రావటానికి ఇష్టపడట్లేదని అర్థమవుతుంది. అలా అయితే నేను ఆయన అన్నాను. అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలాగమ్మా? పద. అత్తయ్య నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది. మావయ్య గారు మేనకోడలు అంటూ చూపించే ప్రేమకైతే అసలు హద్దులే లేవు. అలాగే దేవాంశ్ ప్రేమ కూడా నాకు సొంతమైతే ఇక ఈ ఇంటికి నేను మహారాణిని. అబ్జెక్షన్ చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. రామ్మా, నేను నగలు అలంకరిస్తాను. కూర్చో. మీరేంటి నాతో సరసాలు? తాతయ్య గారు. తాతయ్యనా? అవును, ఇలాంటి డ్రెస్ లో అచ్చం తాతయ్యలాగే ఉన్నారు. అవునా? అవునా? అవును. అమ్మ దొంగ, నాకు మా తాతయ్య డ్రెస్ వేసి నువ్వు మా ఇందు టైప్ లో రెడీ అయ్యావా? నేనా? అలాంటిదే లేదే. అబద్ధాలాడొద్దు, మా ఇందు నీకు చెప్పేసుంటది. సిగ్గుపడ్డం కాదమ్మా, మా నాన్నమ్మలాగా బట్టలు వేసుకోవడం కాదమ్మా. మా నాన్నమ్మ తాతయ్యని ఎలా చూసుకుందో నువ్వు కూడా అలాగే చూసుకోవాలి. మీకెవరు చెప్పారమ్మా? మా తాతయ్య చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? ఇంకా ఏం చెప్పారా? మెయిన్ గా
జడ గురించి చెప్పారు. ఇంకా ఇంకానా అడిగినప్పుడల్లా ముద్దిచ్చేదట, మురిపించేదట. ఎప్పుడు ఏం అడిగినా సరే అస్సలు కాదనేది కాదంట. ఆహా, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండమ్మా, వైదేహి ఏ లోటు లేకుండా నా ఇంట్లో పెరిగిందన్నా, ఈ రోజు ఇంత గొప్పింటికి కోడలైందన్నా అర్థమేంటో తెలుసా? తన పుట్టుక కూడా అంతే గొప్పది. నువ్వు మారవురా. అది గొప్పింటిది గొప్పింటిది అని ఆ ఒక్క విషయం నా ఒక్కదానికే తెలుసు. మీరందరూ ఆ భ్రమలో ఉండాల్సిందే. తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని బిడ్డకింత గొప్ప జీవితం దక్కదు. కాబట్టి వైదేహి పుట్టుక కూడా గొప్పదే. తన పుట్టుక గురించి కూడా తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఏమైంది బావగారు? ఏం లేదు బావుగారు, చిన్నపిల్లలకేదో అనుమానం ఉంటే తీరుస్తున్నాను. రండి బావగారు. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? అయ్యో బామ్మగారు, మీకు తెలీదా? దేవాంశ్ మరదలు, చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న మొదటి భార్య. ఒక్క మాటలో చెప్పాలంటే వైదేహికి సవతి. గట్టి సవతే దొరికింది. అవును, అత్తగారన్ని నగలు పెట్టుకొని కోడల్ని మరీ అంత బోసిగా ఉంచడం ఎందుకో? పేదింటి నుంచి వచ్చింది కదా, అందుకే వేయలేదేమో. అందరూ మాత్రం నగలు వేసుకుని దగదగా మెరిసిపోతున్నారు. ఈ ఇంటి కోడళ్ళు ఎవరి పుట్టింటి నుంచి వారు తెచ్చుకున్న నగలే పెట్టుకోవాలేమో అక్క. మెట్టినింటి వారు పెట్టరేమో. అంతే అయి ఉంటుందిలేవే, అయినా మనకెందుకులే. ఇంట్లో నగలున్నాయి కదా, ఎందుకు పెట్టుకోలేదు? అందరిలో పరువు తీయడానికి పెట్టుకునుండదు. ఇంతకీ ఆవిడ గారి అమ్మగారెక్కడుందో?
అక్క. అలాగా, సరే ఇవ్వు. వేసుకోకపోతే మళ్ళీ అత్తయ్య గారు తిడతారు. ఇదిగో అక్క. ఇది బాలేదు మారుతి, ఇంకోటివ్వు. ఇచ్చూడక్క. ఎక్కడ పడేశానో ఏంటో. దీని నమ్ముకునే కదా నా మనవరాలకి డబ్బులు పంపిస్తానని మాటిచ్చాను. ఇందాక పడిపోతే దొరికింది. ఇప్పుడు మళ్ళీ దొరుకుతుందో లేదో. మారుతి, ఇది బానే ఉంది, కానీ ఈ చీర మీదకి ఓవర్ అయిందా? సరే ఇదేసుకో అక్క. కదా, నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ ఉంది. హారం ఏమైపోయింది? అయ్యయ్యో, ఎక్కడైనా పోయిందో ఏమిటో. ఎవరికైనా చిక్కినా మళ్ళీ దొరకదు కూడా. ఎక్కడ పోయింటుంది? ఎవరైనా తీసేశారో ఏమిటో. అడగడానికి కూడా లేదే కర్మ. అయ్యయ్యో, ఏమైపోయిందిరా దేవుడా. ఎక్కడ పెట్టుంటాను? ఏమైంది? ఇదిగోండి పంతులు గారు. అందరికీ పంచండి అమ్మా. అత్తయ్య, మీ మావయ్య గారికి కూడా ఇవ్వు. మావయ్య,
అవునావా? నానమ్మా అవునే. బాగున్నాను నానమ్మా. ఆ? నువ్వు బానే ఉంటావులే. ఎందుకుండవు? మిగతా వాళ్ళు కూడా ఇచ్చిరా. వెళ్ళు. సరే వెళ్ళు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఆయుష్మాన్ భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఇక ఇక్కడ నాకు అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మామ్. ఆస్తి మనకి దక్కడం పక్కా. నువ్వు సూపర్ బేబీ. అయినా కూడా చివరి వరకు నీ జాగ్రత్తలో నువ్వుండాలి. అన్నా మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండి. అర్థం చేసుకోండి అన్నా. అక్కడ నేను ఉండాలన్నా, నేను లేకపోతే ఘోరం జరిగిపోతుందన్నా. అన్న ప్లీజ్ అన్నా, నన్ను వదిలేయండి అన్నా. అన్న దండం పెడతానన్నా, వదిలేయండి. సైలెంట్ గా ఉండు. ఒకప్పుడు నేనే ఈ ఆస్తిని సొంతం చేసుకుందామనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. ఇప్పుడు నీ వల్ల అవుతున్నా పక్కనే ఉండి చూసే అదృష్టం లేదు. వదిలేండి. ఏం కావాలి మీకు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కాపాడండి, ఎవరైనా కాపాడండి. సైలెంట్ గా ఉండమని చెప్పానా? అయ్యో, అక్కడ నా భర్త పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతోంది. నేను అక్కడికి వెళ్ళాలండి, లేదంటే చాలా ఘోరాలు జరిగిపోతాయి. తెలుసు తెలుసు. కావాలనే తీసుకొచ్చాం. నువ్వక్కడ ఉండకూడదని ఇక్కడికి తీసుకొచ్చాం. నోరు మూసుకుంటే మా పనయ్యకు వదిలేస్తాం. మమ్మల్ని కిడ్నాప్ చెయ్యమని మాత్రమే డబ్బులిచ్చారు. నువ్వు వరిస్తే ఇంకా ఏవైనా చేస్తాం. రేయ్, మనల్ని కిడ్నాప్ మాత్రమే చేయమన్నారు. బయటికి వెళ్ళి వెళ్ళు. వెళ్ళరా. చూసావు కదా పాప, మా వాళ్ళు ఎంత కసిగా ఉన్నారో. చెప్పిన మాట విని సైలెంట్ గా ఉండు. నువ్వు వరిస్తే మాత్రం ఎవ్వడూ కాపాడలేడు. నేనక్కడ ఉండకూడదని తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఇది స్రవంతి పని అయి ఉంటుంది. అక్కడే ఉంటే ఆస్తి ఇవ్వనివ్వకుండా అడ్డుపడతానని అది చేయించుంటుంది. అయ్యో,
ఏంటమ్మా తనేమన్నా నాతో ఏ సంబంధం లేని మనిషా? అంటే ఏంటి? ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నావు? వైదేహి అమ్మా, నా ప్రాణం. మేమిద్దరం ఒకరినొకరం ఎంతలా ఇష్టపడ్డామో నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. మరి నువ్వే అంత నిర్లక్ష్యంగా వదిలేయమంటున్నావేంటమ్మా? వైదేహి రాకపోతే కేక్ కట్ చేయడు సరే, స్రవంతికి ఆస్తి ఇవ్వడానికి ఏమైంది? ఛే! అయినా నా సంతోషంలో నా దుఃఖంలో వైదేహి నా పక్కనే ఉండాలని కోరుకునేవాణ్ణి. అసలు వైదేహి ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందో తెలుసుకోకుండా కేక్ కట్ చేసి నా పుట్టినరోజుని సంతోషంగా ఎలా జరుపుకోగలననుకున్నావమ్మా? అసలు వైదేహి కనిపించకుండా ఉంటే ఇక్కడ ఎంతసేపు ఉండి మాట్లాడటమే ఎక్కువ. ఎక్కడుందో చూడాలి. ఆగు నాన్నా, ఎక్కడికి? పుట్టినరోజు పూట ఎక్కడికెళ్తున్నావు? ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. అంజీ, వాలి, పెద్దమ్మా మీరిద్దరూ వెళ్ళి వెతకండి. సరే పెద్దమ్మా. కనుక్కోండి, బయట ఎవరైనా చూసారేమో. అలాగే అమ్మగారు.